నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు జీబీఆర్సీ న్యూస్. జిహాదీ ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ. జమ్మూ కాశ్మీర్లోని బైసరన్ ప్రాంతంలో పర్యాటకులపై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడికి తెగబడి 28 మందిని హతమార్చడాన్ని జనసేన పార్టీ తీవ్రంగా పరిగణించింది. ఈ ఉగ్రదాడిని ఖండిస్తూ ఈ పార్టీ అధ్యక్షులు కొనిదెల పవన్ కళ్యాణ్ జహాదీల దుశ్చర్యను తీవ్రంగా ఖండించారు. జనసేన పార్టీ తరపున మృతులకు ఆయన సంతాపం తెలియజేయడం జరిగింది. అలాగే జనసేన పార్టీ పక్షాన మృతులకు సంతాపం తెలియజేస్తూ 3 రోజుల పాటు సంతాప కార్యక్రమాలు నిర్వహించాలి అని పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేసిన నేపథ్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలో పార్టీ ఇన్ఛార్జి పోలిశెట్టి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం రామచంద్రపురం జనసేన పార్టీ కార్యాలయం నుండి మెయిన్ రోడ్ వీధిగా రాజ్ గోపాల్ సెంటర్ వరకు కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ చేపట్టారు. రాజ్ గోపాల్ సెంటర్లో మానవహారం ఏర్పాటు చేశారు. అనంతరం పోలిశెట్టి చంద్రశేఖర్ మాట్లాడుతూ పర్యాటకులపై ఉగ్రవాదుల దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని, జిహాదీలపై కఠిన చర్యలు తీసుకోవాలి అని, దాడిలో మరణించిన పర్యాటకుల కుటుంబాలకు తీవ్ర సంతాపం తెలియజేశారు. ఎటువంటి ఘటనలు పునరావృతం కాకుండా మోడీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జన సైనికులు, వీర మహిళలు, భారతీయ జనతా పార్టీ, విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. भारत माता की मातरम मातरम वंदे मातरम 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 वंदे मातरम 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 మనం దృష్టిలో పెట్టుకుని ఇక మీదట మనం అందరం కలిసి ఉన్నాం. అందరం భారతీయులు, ముఖ్యంగా ముందు భారతీయులము, తర్వాతే మిగతావన్నీ కూడాను. మన గుమ్మం వరకే మిగతావన్నీ కూడా. గుమ్మం దాటితే మనందరం భారతీయులము, మనమందరం హిందువులము, ఈ హిందూ దేశానికి సంబంధించిన వాళ్ళము. ఇది దృష్టిలో పెట్టుకుని మనం కలిసి ఉండబోతే ఇటువంటి సంఘటనలు పదే జరుగుతూ ఉంటాయి. మనకు తెలిసి గత 10 సంవత్సరాల క్రితము నిత్యం కూడా అలవాటు అయిపోయినప్పుడు మనకి ఇక ఈ గవర్నమెంట్, మోడీ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 8 సంవత్సరాల నుంచి ఇటువంటి సంఘటనలు ఏవి కూడా, టెర్రరిస్ట్ కార్యక్రమాలు ఏవి కూడా జరగకుండా చాలా కంట్రోల్ చేశారనుకున్న టైంలో మళ్ళీ వీళ్ళు మనకి అత్యంత కీలకంగా అమెరికా ఉపాధ్యక్షుడు మన దేశంలో పలికిన సమయంలో ఇటువంటి చేయడం అనేది చాలా కిరాతమైన చర్య, పిరికబుల్ చర్యగా అభివర్ణిస్తూ దీన్ని అందరూ పుస్తకంలో ఖండించాలని చెప్పి ఆ గుర్తులకి మనందరం కూడా ఒకసారి నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. భారత్ మాతాకి. పర్యటన చేస్తున్న టైంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ అయిన లష్కర్-ఏ-తోయిబాకి సంబంధించిన ఒక వింగు ఆ ఉగ్రవాదులు పర్యాటకులను ఆఫ్ చేసి అక్కడ వాళ్ళని అత్యంత పాశవికంగా మిలిటరీ దృష్టిలో వచ్చి దొంగచాటుగా పిరికి పొందలైన పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దొంగచాటుగా వచ్చి ఆ పర్యాటకులను ఆఫ్ చేసి వాళ్ళని వివరాలు కనుక్కుని ఏమేం చర్య అంటే ఇక్కడ మనము హిందువులందరూ కూడా కులాలుగా విడిపోయి ఉన్నాం, కానీ వాళ్ళు అవేం చూడలేదు. అక్కడ మీ మతం ఏంటని కనుక్కొని మరీ చంపేశారు. అటువంటి దౌర్భాగ్యమైన ఒక స్థితిలో మనం ఈరోజు ఉన్నాం. దానికి కారణం మన అందరూ కూడా విడిపోయి ఉండడం వల్ల. కాబట్టి भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, मातरम मातरम वंदे मातरम, मातरम मातरम वंदे मातरम, मातरम मातरम वंदे मातरम, मातरम मातरम. మీ అందరికీ తెలుసు, కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడి గురించి భారతదేశం అంతా కూడా చాలా బాధపడుతుంది. భారతీయులైన ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండిస్తున్నారు. మతాలతో సంబంధం లేకుండా, కులాలతో సంబంధం లేకుండా కూడా అందరూ ఖండిస్తున్న సంఘటన ఇది. దీన్ని మాకు భారత ప్రధానమంత్రి అయిన మోడీ గారి మీద పూర్తి నమ్మకం ఉంది. గతంలో చాలా సందర్భాల్లో భారతదేశంలో ఉగ్రదాడులను అణిచివేసిన బీజేపీ పార్టీ అయిన నాయకుడు మన మోడీ గారు ఈ సంఘటన కూడా ఆయన ప్రత్యేక దృష్టి పెట్టి తగు చర్య తీసుకుంటారని చెప్పేసి జనసేన పార్టీ నుంచి కోరుకుంటున్నామండి. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. మనం భారతదేశంలో ఎంతో భారతదేశంలో ఎంతో పరమ పవిత్రమైనటువంటి అమర్నాథ్ వెళ్ళే దారిలో మన హిందువుల్ని పోసే విధంగా హిందూ ఐడి కార్డులు చూసి వీళ్ళు హిందువులని నిర్ధారించుకుని
పక్క దేశం నుంచి వచ్చి మన దేశంలోనే ఈ యొక్క దాడులు చేస్తున్నటువంటి వారిని ఎన్కౌంటర్ చేసి పూర్తి హిందుత్వానికి భారతదేశంలో ఆ యొక్క ప్రజలందరికీ కూడా శాంతి చేకూరాలని, అలాగే ఈరోజు రామచంద్రపురం పట్టణంలో ఈ యొక్క హిందువుల యొక్క మద్దతుగా హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఎవరైతే ఈ యొక్క చర్యకు పాల్పడ్డారో వారిని తక్షణమే ఎన్కౌంటర్లో హతం చేయాలని, ఇటువంటి చర్యను రేపొద్దున ఎవరు చేయాలన్నా భయపడే విధంగా మన భారతీయ ప్రభుత్వం గట్టిదైనటువంటి చర్యలు తీసుకోవాలని మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం.